నేను ఏర్పరచుకునిన వాడు అంటే ఎంపిక చేసిన వాడు. ఆ తర్వాత 2 ఆత్మనిచ్చాడు. మూడవదిగా మనం ఆలోచన చేస్తాం. 1 ఎంపిక చేయబడిన వాడు, 2 దేవుని ఆత్మ కలిగిన వాడు, 3 శాంతియుత స్వభావం కలిగిన వాడు. తర్వాత మనం ఆలోచన, ఎవరు ఈ వ్యక్తి, ఎవరు ఈ సేవకుడు? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ వ్యక్తిని ఎవరు ఎంపిక చేశారంటే తండ్రి ఎంపిక చేసుకున్నాడు. తండ్రి తన ఆత్మను కుమారుడి మీద ఉంచాడు. అలాగే శాంతి స్వభావం కలిగిన వాడికి భూలోకానికి వచ్చాడు. చివరిగా సున్నితత్వము కలిగిన వాడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకంలో ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడంటే, దేవుని ఆత్మ కలిగిన వాడు ఎలా బోధిస్తాడని చెప్తున్నాడంటే, ఈ వాక్య ప్రకారం బోధించిన వాడి మీద ఏముంటుందంటే అరుణోదయము ఉంటుంది. అంటే వాక్యాన్ని వాక్య ప్రకారముగా బోధిస్తేనే దేవుని ఆత్మ అతని మీద ఉన్నట్లు. ఇప్పుడు అంటా ఉన్నాడు, ప్రభు దగ్గరికి అందరూ వచ్చారు, ఈ అధికారం వలన నువ్వు ఎందుకు అధికారం ఇచ్చాడు అన్నప్పుడు ప్రభు అరవల, ప్రభు వారిని ఖండించలా, ప్రభు వారికి సమాధానం ఎలా వస్తూ ఉన్నాడో ఏమో తెలుగు పొందు. ఇప్పుడు అలాగే చూడండి ఒకసారి. ఇప్పుడు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఏంటంటే, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్తే నాకు ఈ అధికారం ఎవరిచ్చారో నేను దానిని మీకు జవాబు